నేను తప్పు చేయకపోయినా తప్పు చేశానని ఒప్పుకొని వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడాలా? వాళ్ళ చేతులు పట్టుకొని వాళ్ళ గడ్డం పట్టుకొని కేసు విత్డ్రా చేసుకోమని బ్రతిమిలాడాలా? ఏం మాట్లాడుతున్నావమ్మా? రేయ్, ఎందుకురా పదే పదే తప్పు చెయ్యలేదు, తప్పే చెయ్యలేదు అని మాట్లాడుతున్నావు? తప్పు చేయకుండానే వాళ్ళంత ధైర్యంగా నోటీస్ పంపించారా? ఇదే మరి వాళ్ళకున్న సంస్కారం. అంత గొప్పోళ్ళు వాళ్లే. అలాంటి సంబంధాన్ని ఏరి కోరి తెచ్చావు. నువ్వు కూడా ఏంటి హర్ష? వాడికి నచ్చ చెప్పి నేను చెప్పింది చెయ్యమనకుండా మాట్లాడుతున్నావు. నువ్వు కాసేపు మాట్లాడకుండా ఉండు. హర్ష, నా నోరు ముయిస్తున్నావా? నీ సపోర్ట్ కరెక్ట్ గా లేదు కాబట్టి. అంటే ఇప్పటికి కూడా ప్రేమే కరెక్ట్ అంటారా మావయ్య? మీ అబ్బాయి అబద్ధం ఆడాడు అని మీరు అనుకుంటున్నారు. ఆ అబద్ధాలే ప్రేమ ఆడుతున్నట్టు అనిపిస్తుంది. అది మీరు ఇంకా గ్రహించట్లేదు. చూడమ్మా రోజా, నా కొడుకు పొరపాటును కూడా తప్పు చేయడని నేను నమ్ముతున్నాను. నా కొడుకు మీద మీకెవ్వరికీ నమ్మకం లేకపోయినా నాకు పూర్తిగా నమ్మకం ఉంది. వాడి మీద పూర్తి విశ్వాసం ఉంది. వాడు ఎలాంటి తప్పు చేసుండడు. ఇంకేం చెప్పాలి మావయ్య? ఏం చెప్పొద్దని అంటున్నాను. ఏం చెయ్యాలో అదే చేస్తాను. వాళ్ళు వాడి మీద అన్యాయంగా అఘాయిత్యం కేసు పెడితే చేతులు ముడుచుకుని నేను కూర్చోను, ఎదుర్కొంటాను. హర్షవర్ధన్ కూడా ఏం తక్కువైన వాడు కాదు. మంచి లాయర్ని నేను పెడతాను. ఇప్పుడే గంగాధర్తో మాట్లాడతాను. గంగాధర్ గారు, మీరు ఎక్కడున్నా సరే మీరు వెంటనే మా ఇంటికి రండి. చాలా అర్జెంట్. వస్తున్నాను సార్. సరే. గంగాధర వీళ్ళు ఎంతమంది లాయర్లను పిలిచినా వాళ్ళేం చేస్తారు? అక్కడున్నది మినిస్టరు. ఎంత అన్యాయం, ఎంత అన్యాయం హర్ష గారు. మీ అబ్బాయి నీతి నిజాయితీకి మారుపేరు. ప్రేమ్ గారు లెక్చరర్గా పనిచేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆ న్యాయస్థానం గౌరవం పెంచేలాగా ఎంతో మంది న్యాయవాదుల్ని తయారు చేస్తున్నాడు ప్రేమ్. అటువంటి ప్రేమ్ మీద అంత పెద్ద నింద వేస్తారా? అసలు వాళ్ళకి మనసెలా ఒప్పిందండి? వీడు తప్పు చెయ్యకుండా ఆ మాట ఎందుకంటారు? నోటీసులు ఎందుకు పంపిస్తారు? రమా, నీకు మళ్ళీ చెప్తున్నాను, నువ్వు మాట్లాడకుండా ఉంటే మంచిది. ఉన్నది ఉన్నట్టు చెప్పడం తప్ప హర్ష? నువ్వు లేనిది చెప్తున్నావు. ఈయన మన తరపున మాట్లాడడానికి వచ్చిన లాయర్. నువ్వు వాళ్ళ తరపున మాట్లాడొద్దని చెప్తున్నాను. మీరు మీ అబ్బాయి గారిని నమ్మండి మేడం. వాళ్ళు ప్రేమ్ని బలిపశువు చేయాలనుకుంటున్నారు. అదే నిజం. మీరేం పట్టించుకోకండి. కేసు గురించి ఆలోచించండి. ఎలాగైనా ప్రేమ్ని వాళ్ళ దారికి తీసుకురావాలని చేస్తున్నారు సార్. ప్రేమ్, మీతో చెప్పాల్సిన అవసరం లేదు. అసలు నీ కేసు నువ్వే వాదించుకోగలవు. ఈ మాటనే నేను రేపు కోర్టులో చెప్తున్నాను. 4 గోడల మధ్య పరిష్కరించుకోవాల్సిన సమస్యని నలుగురికి తెలిసేలాగా కోర్టుకెక్కారు.
మీ పరువు మీద కొట్టడానికే ఇంతకు తెగించి కేసు వేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు విన్ అవ్వలేరు సార్. వాళ్ళు కేసుని ఓడిపోయేలాగా నేను చేస్తాను. హర్ష సార్, మీరు చాలా కేర్ఫుల్గా ఉన్నారు. నన్ను పిలిచారు. చాలా సంతోషం సార్. చూడండి, రేపు కోర్టులో జడ్జి గారు ఈ కేసుని సస్పెండ్ చేస్తారు. చేయించే బాధ్యత నాది. ఇలాంటి కేసుల్ని నేను ఎన్ని చూడలేదు. ప్రేమ్, మీరు అధైర్యపడకండి. మీ కేసు నేను గెలిపిస్తాను. సరే సార్, రేపు కోర్టులో కలుద్దాం. వస్తాను ప్రేమ్. ప్రేమ్, ఇంకేం ఆలోచించక్కర్లేదురా. అంతా గంగాధర్ గారు చూసుకుంటారు. ఏం చేసుకుంటాడో రేపు తెలుస్తుందిరా. కేసుని సస్పెండ్ చేయిస్తాడా? ఒప్పేసుకున్నావు అంటే ఏ గొడవ ఉండదు. తప్పు చేయకుండానే వాళ్ళంత ధైర్యంగా నోటీస్ పంపించారా? ప్రేమ్ బాబు, ఇంకా అదే తలుచుకుంటూ ఉన్నారా? నాకు అవే గుర్తొస్తున్నాయి చామ్. నా తల్లే నన్ను నమ్మటం లేదు. అదే మర్చిపోలేకపోతున్నాను. మీరు మర్చిపోవాలి బాబుగారు. రేపు నిజం తెలిసినప్పుడు మీ అమ్మగారే మిమ్మల్ని తప్పుగా అనుకున్నానే అంటారు. అదే జరుగుతుంది. మీరు అవన్నీ వదిలేయండి బాబు. ఈ పాలు తాగండి బాబు. నాకొద్దు చామ్. మళ్ళీ ఏమైంది బాబు? నేను చెప్తున్నాను కదా. నువ్వెంత చెప్తున్నా ఆ నిషా చేసింది తట్టుకోలేకపోతున్నాను చామ్. నేను అఘాయిత్యం చేశానని నా మీద కోర్టులో కేసు వేస్తుందా? ఆ రాక్షసికి అసలు మనసు అనేదే లేదు. దాన్ని చంపేయాలన్నంత కోపం వస్తుంది నాకు. బాబు ప్లీజ్ ఆవేశం తెచ్చుకోకండి. ఆలోచనని పోగొడుతుంది. అలాంటి దాన్ని చంపి మీరు హంతకులై మా అందరికీ దూరం అవుతారా? తప్పే చేయని మీరు ఏ తలపోటు తెచ్చుకోవద్దు బాబు. అయ్యగారు లాయర్ని పెట్టారు కదా, ఆయనంతా చూసుకుంటారు. ఏం చూసుకుంటారు చామ్? నాకు తలంతా పగిలిపోతుంది. తలనొప్పికి మందు రాస్తాను, తగ్గిపోతుందిలేండి. రండి బాబు, మీరు కూర్చోండి.